ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. పరిశుద్ధుల ప్రేమ కలిగిన యేసయ్య, చదవబడిన లేఖన భాగ్యం అనుసరించే మనసును మాకు దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అనే ఒక మాట మీద కొద్దిసేపు నేను మీతో మాట్లాడతాను. విశ్వాసాన్ని కాపాడుకోవటం. విశ్వాసము అనేది అందరికీ ఒకే కొలతలో ఉండదు, ఒకే పరిధిలో ఉండదు. ఒకరికి కొంచెం విశ్వాసం ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకొంచెం మించి విశ్వాసం ఉండొచ్చు, ఇంకొకరికి సంపూర్ణమైన విశ్వాసం ఉండొచ్చు. కాబట్టి విశ్వాసం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఉంటుంది. అయితే నీకు కలిగిన ఆ విశ్వాసాన్ని ఏం చేయాలంటే కడ వరకు కాపాడుకోవాలి. నీకు కొంచెం విశ్వాసం ఏముందా, ఆ కొంచెం విశ్వాసాన్ని కడ వరకు కాపాడుకో. విశ్వాసం అనేటువంటి మాట గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒకప్పుడు యేసుక్రీస్తే లోకరక్షకుడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు అనే విషయం మనకు తెలియదు. విన్నా కానీ మనం దాన్ని నమ్మలేదు, అవునండి. కానీ ఈరోజు మనం ఏం నమ్ముతున్నాము? యేసుక్రీస్తు లోకరక్షకుడు అని నమ్ముతున్నాము. ఆయన మనందరి పాపము కొరకు సిలువలో మరణించి తిరిగి లేచాడని నమ్ముతున్నాము. ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం నమ్ముతున్నాము. కాబట్టి ఇప్పుడు మనకేముందంటే విశ్వాసం ఉంది. కొద్ది విశ్వాసము, పెద్ద విశ్వాసము, సంపూర్ణమైన విశ్వాసం, ఏదో ఒకటి మనకు విశ్వాసం ఉంది కదా. విశ్వాసం ఉండబట్టే కదా మనం ఇక్కడికి వచ్చాము. కాబట్టి నీకు కలిగిన ఈ చిన్న విశ్వాసాన్ని, ఈ కొద్ది విశ్వాసాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే విశ్వాసాన్ని కాపాడుకుంటేనే నీ ఆత్మీయ జీవితం చక్కగా ఉంటుంది. విశ్వాసాన్ని కాపాడుకుంటేనే దేవుని కార్యాలను చూడగలుగుతావు. విశ్వాసాన్ని కాపాడుకుంటేనే నీకు ఎదురయ్యే పోరాటాన్ని నువ్వు జయించగలుగుతావు. విశ్వాసం కాపాడుకుంటేనే నీవు నేను దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉండడం చాలా కష్టం ఉంది. మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవుని ఇష్టాన్ని మన విశ్వాసం ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అసలు క్రైస్తవ సమాజానికి, క్రీస్తును అనుసరించడానికి మనకి విశ్వాసమే ఆధారమైనది. కాబట్టి అలాంటి విశ్వాసమును మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. దాన్ని భద్రంగా కడ వరకు నిలబెట్టాలి.